తెలంగాణ రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తలపెట్టిన సింహగర్జన సన్నాహక సభను ఈ నెల 13న జలవిహార్లో నిర్వహిస్తున్నట్లు మున్నూరు కాపు గర్జన కార్యాచరణ కమిటీ నాయకులు ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు కొండ దేవయ్య పటేల్, పురుషోత్తం, ఎడ్ల రవికుమార్, లక్ష్మణ్ తదితరులు మాట్లాడారు. గత ప్రభుత్వంతో పోల్చితే ఈ ప్రభుత్వంలో మున్నూరు కాపులకు తగిన ప్రాధాన్యత తగ్గడం లేదని ఆవేదన చేశారు. మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్కు చైర్మన్ ఏర్పాటు చేయాలి, మంత్రివర్గంలో మున్నూరు కాపులకు అవకాశం కల్పించాలి, మున్నూరు కాపు భవన్ నిధులు కేటాయించాలి తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకపోవడంతో సింహగర్జన నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. గ్రామీణ మండల జిల్లా స్థాయి కమిటీలను వేసి సింహగర్జనను విజయవంతం చేసేందుకు ఈ నెల 13న నగరంలో సన్నాహక సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. మా కులస్తులందరికీ మరి ఇంటికో ఉద్యోగము, ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా అన్ని రకాలుగా ఈరోజు తెలంగాణ వస్తే మనకు బాగుపడతామని ఈరోజు అనుకున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి బీసీ కులాల్లో మరి ఈరోజు కొంతమందికి న్యాయం జరిగి మరి మాకు ఏమాత్రం కూడా ఇప్పటి వరకు కూడా ఈ సుమారు ఈ 10, 13, 12 సంవత్సరాల బడ్జెట్లో దాదాపు 24-25 లక్షలు బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి నోచుకొని కులం ఏముందిరా అంటే ఒక మున్నూరు కాపులు తప్ప ఇంకా ఎవ్వరు లేరు. అందరికీ మరి ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కార్పొరేషన్లు ఉన్నాయి, ప్రతి ఒక్క కులాలకు పథకాల రూపంలో 1000 కోట్ల రూపాయలు పోయిన గవర్నమెంట్ ఇచ్చింది. మరి ఈ గవర్నమెంట్ కూడా ఈరోజు ప్రకటించింది, ఇస్తుంది. మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే 10 సంవత్సరాల నుంచి వెనుకబడిన మేము మరి పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు మున్నూరు కాపులు సంఖ్యాపరంగా మరి ఆ రోజు ఎవరైతే దుద్దిల్లా శ్రీధరబాబు గారు అసెంబ్లీలో ఏం మాట్లాడినారు, తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మరి వారు ఒక మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలని వారు అడుగుతున్నారు. మరి దాని గురించి అడిగినారు. మరి ప్రతి జిల్లా కేంద్రంలో పిల్లలు చదువుకోవడానికి హాస్టల్ బిల్డింగ్స్ కోసము వాళ్ళు భూమి ఇవ్వమంటున్నారు, ఫండ్స్ ఇవ్వమంటున్నారు అని అడిగినారు. ఆ రెండింటి మీద కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్నూరు కాపుల ఓట్లు కొల్లగొట్టేసింది. నిజంగా చెప్పాలంటే అసెంబ్లీలో వాళ్ళు అడిగినారు.